భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు. దేశం క్షీణించిపోతున్న సమయంలో తన ధైర్యం, దూరదృష్టితో దేశాన్ని గట్టెక్కించిన అపర చాణక్యుడు పివి నరసింహారావు. కానీ జీవితాంతం దేశం కోసం ఆలోచించిన ఆ మహనీయుడికి మరణాంతరం దక్కింది ఘోర అవమానం మాత్రమే. ఒక మాజీ ప్రధాని శవానికి సొంత పార్టీ ఆఫీసులో చోటు దక్కలేదు. చివరకు చితి మీద కూడా ప్రశాంతత దక్కలేదు. అసలేం జరిగింది? డిసెంబర్ 23, 2004 పివి గారి పార్థివ దేహాన్ని సాంప్రదాయం ప్రకారం ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్లో ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. కానీ కార్యాలయం గేట్లు తెరుచుకోలేదు. దేశానికి ప్రధానిగా పనిచేసిన వ్యక్తి కుటుంబం దాదాపు 30 నిమిషాల పాటు ఆ గేటు బయటే పడిగాపులు కాయాల్సి వచ్చింది. అధిష్టానం ఆదేశాలతో ఆ గేటు చివరి వరకు తెరుచుకోలేదు. ఆయన భౌతిక కాయాన్ని కాంపౌండ్ లో కూడా అనుమతించలేదు. కారణం రాజకీయ విభేదాలు. ఆయన్ను కేవలం ఒక ప్రాంతీయ నాయకుడిగానే చూడాలని కొందరి కుట్ర అని చరిత్రకారులు చెబుతున్నారు. ఇది ఇక్కడితో ఆగలేదు. ఆయనకు ఢిల్లీలోనే అంత్యక్రియలు జరపాలని కుటుంబం కోరిన స్థలం లేదు అనే సాకుతో అంత్యక్రియలను హైదరాబాద్కు మార్చారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్లకు లేని స్థల సమస్య పివి గారికి ఎందుకు వచ్చింది? అన్నిటికన్నా దారుణమైన, గుండె తరుక్కుపోయే నిజం వినయ్ సీతాపతి రాసిన ఆఫ్లైన్ పుస్తకంలో వెలుగు చూసింది. హైదరాబాద్లో అంత్యక్రియల సమయంలో చితికి నిప్పంటించి అధికారులు, నాయకులు వెళ్లిపోయారు. కానీ అక్కడ తగినన్ని కట్టెలు లేకపోవడమో నిర్లక్ష్యమో తెలియదు. కానీ ఆ మహానుభావుడి శరీరం పూర్తిగా కాలలేదు. ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో సగం కాలిన ఆ దేహాన్ని వీధి కుక్కలు పీక్కు తిన్నాయని ప్రత్యక్ష సాక్షుల కథనం. దేశాన్ని మార్చిన నేతలకు ఇలాంటి అవమానకరమైన ముగింపు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ మనిషి పోయాక కూడా కక్ష సాధించడం ఎంతవరకు న్యాయం? అది 1946వ సంవత్సరం. వేసవి కాలపు ఎండల కంటే ఢిల్లీలోని రాజకీయ వాతావరణం మరింత వేడెక్కి ఉంది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్లడానికి సిద్ధమయ్యారు. కానీ వెళ్లే ముందు స్వతంత్ర భారతానికి నాయకత్వం వహించే ప్రధాని ఎవరో నిర్ణయించాల్సిన సమయం ఆసన్నమైంది. ఢిల్లీలోని ఒక గదిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న 15 కాంగ్రెస్ కమిటీల నుండి నామినేషన్లు స్వీకరించారు. ఆశ్చర్యకరంగా 15 కమిటీలలో 12 కమిటీలు ఏకగ్రీవంగా ఒకే పేరును సూచించాయి. అదే సర్దార్ వల్లభాయ్ పటేల్. మిగిలిన 3 కమిటీలు మౌనంగా ఉన్నాయి తప్ప జవహర్ లాల్ నెహ్రూ పేరును ఒక్కరు కూడా ప్రతిపాదించలేదు. గదిలో నిశ్శబ్దం ఆవహించింది. ప్రజాస్వామ్యం ప్రకారం చూస్తే పటేల్ చేతిలోనే దేశ పగ్గాలు ఉండాలి. అందరి చూపు ఇప్పుడు మహాత్మా గాంధీ వైపు మళ్ళింది. గాంధీకి నెహ్రూ అంటే ప్రత్యేకమైన అభిమానం. నెహ్రూకు ఉన్న ఆధునిక దృక్పథం, విదేశీ వ్యవహారాల పట్ల ఉన్న అవగాహన కొత్తగా పుడుతున్న దేశానికి అవసరమని గాంధీ నమ్మారు. నెహ్రూ 2వ స్థానంలో ఉండడానికి ఇష్టపడరని, అదే జరిగితే కాంగ్రెస్ చీలిపోతుందేమోనని గాంధీజీ ఆందోళన చెందారు. ఆ సాయంత్రం గాంధీ పటేల్ వైపు చూసి చిన్నగా నవ్వారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం ఒక చిన్న కాగితం ముక్కపై పటేల్ తన నామినేషన్ ఉపసంహరణ సంతకం చేశారు. తనకు దక్కాల్సిన అత్యున్నత పదవిని తన గురువు కోరిక మేరకు దేశ ఐక్యత కోసం క్షణాల్లో వదులుకున్నారు. ఆ సంతకం కేవలం కాగితం మీద సిరాచుక్క కాదు, అది ఒక మహానాయకుడి త్యాగ నిరతి. నెహ్రూ ప్రధాని అయ్యారు. కానీ పటేల్ తన ఉక్కు సంకల్పంతో 560 సంస్థానాలను విలీనం చేసి ముక్కలవ్వాల్సిన భారతదేశాన్ని అఖండ భారతంగా మలిచారు. పదవి లేకపోయినా ప్రజల గుండెల్లో సర్దార్గా శాశ్వతంగా నిలిచిపోయారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.